హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో చూస్తున్న వరి నాటు వేసి 15 రోజులు దాటిపోయింది. ప్రస్తుతం ఈ వరిలో మొగిపురుగు అనేది చాలా వరకు అటాక్ అయిందండి. కొంచెం ఇక్కడ పురుగు మందులు స్ప్రే చేయడంలో కొంచెం లేట్ అయినందువల్ల మొగిపురుగు అనేది దాని ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి రైతులు ముందు జాగ్రత్తగా నాటు వేసిన 10-15 రోజుల్లోనే ఖచ్చితంగా ఏదైనా ఒక పురుగు మందుని స్ప్రే చేయడం ద్వారా మనం ఈజీగా ఈ మొగి పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా వీడియోలో గమనించవచ్చు, ప్రతి గంటలో కూడా మనకు మొగి పురుగు అనేది దాని యొక్క ఆనవాళ్ళు అనేవి కనిపిస్తున్నాయి. దీని నివారణ కోసం మనకు చాలా తక్కువ ఖర్చులో కూడా అనేక రకాల మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ పురుగు మందులు స్ప్రే చేసిన ఒక గంట తర్వాత ఈ మొగి పురుగు అనేది చాలా వరకు ఆ నీటిలో తేలియాడడం మనం ఈ వీడియోలో క్లియర్గా గమనించవచ్చు. దీనికోసం మీరు వీడియోలో చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. మందు స్ప్రే చేసిన 1 అవర్ తర్వాత తీసిన వీడియో ఇది. చూడండి, మొత్తం కింద పడి అది చనిపోవడం జరుగుతుంది. 1 అవర్ తర్వాత తీసిన వీడియో అండి. దీనికోసం లాంబ్డా సైహలోత్రిన్ 5% ఈసీని, అలాగే దీంతోపాటు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 మిక్స్ చేసి స్ప్రే చేయడం జరిగింది. మనం ఈ మొగి పురుగు నివారణ కోసం చాలా మందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలనే ఉద్దేశంతో కార్టాప్ ప్లస్ లాంబ్డా సైహలోత్రిన్ ఈ 2 మందులను స్ప్రే చేయడం జరిగింది. స్ప్రే చేసిన తర్వాత 1 అవర్ తర్వాత తీసిన వీడియో అండి ఇది. చాలా వరకు మొగి పురుగు అనేది మనకు వాటర్లో తేలియాడుతూ కనిపిస్తుంది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి రైతులు ఎవరు కూడా నాటు వేసిన తర్వాత ఎవరు లేట్ చేయొద్దండి. ఎందుకంటే చాలామంది ఈ మొగి పురుగు అటాక్ అయిన తర్వాత స్ప్రే చేస్తారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మొగి పురుగు అనేది ఏదో ఒక స్టేజ్లో మనకు వచ్చేస్తుంది. ఆఫ్టర్ నాటు వేసిన 10 రోజుల తర్వాత నుంచి అది అటాక్ అయిపోతుంది. కాబట్టి రైతులు నాటు వేసిన 15 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత మనకు మొగి పురుగు కనిపించకపోయినా ఖచ్చితంగా ఒకసారి స్ప్రే చేసుకోవాల్సిందేనండి. చూడండి, వీడియోలో మనం చాలా వరకు పురుగులని చనిపోయి పైన కనిపిస్తున్నాయి. చాలా వరకు దీనివల్ల చాలా ఎఫెక్ట్ అయిపోతుందండి. కాబట్టి రైతులు ఖచ్చితంగా వీలైనంత తొందరగానే ఏదో ఒక పురుగు మందు వాడండి. ఖరీదైన పురుగు మందులు వాడాల్సిన అవసరం లేదు. ఈ మొగి పురుగు అనేది చాలా ఈజీగా మనకు కార్టప్ కానీ, క్లోరో కానీ, లాంబ్డా కానీ ఇవి మనకు చాలా తక్కువ రేటుకే అందుబాటులో ఉంటాయి. ఎందు గురించి ఈ మాట అంటున్నానంటే, మనం ఖరీదైన మందులు వాడినా, సాధారణ మందులు వాడినా మనం ఖచ్చితంగా ఈ వరికి సంబంధించి 2 సార్లు మనం ఖచ్చితంగా ఏదో ఒక పురుగు మందును స్ప్రే చేసుకోవాలి. కాబట్టి మనం తక్కువ ఖర్చులో కూడా మనం ఈ మొగి పురుగును అరికట్టవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.